హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజిత్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మనం బర్త్డే ఎడిటింగ్ కోసము బ్యాక్గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, అంటే నైట్. సో ఇప్పుడు రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే మనకి డే టైంలో వర్క్స్ ఉంటాయి, పొలం వర్క్స్, అందుకోసం ఇప్పుడు చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను బ్యాక్గ్రౌండ్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను కదా. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అంటే అలా బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవచ్చు. ఎందుకు మీకు అయితే అర్థం అవ్వట్లేదు? సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్స్ వెబ్సైట్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పిన ఫేమస్ వెబ్సైట్, అందులోకి వెళ్ళి గెలికితే మీకు చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్లో చాలామంది బ్యాక్గ్రౌండ్స్ ప్యాక్స్ అప్లోడ్ చేస్తారు. మీరు అట్లా చేసినా కానీ మీరు అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా పింట్రెస్ట్లోకి పోతే బొచ్చడి బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. లేదా మనకి కొందరు టెలిగ్రామ్ ఛానల్లో కానీ గ్రూప్లో కానీ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా మీకు పిఎస్డి ఫైల్ నుండి, అంటే ఫోటోషాప్లో యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ మార్గాలు ఉండగా మీరు ఇంకొకరి మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటారు? సో అంటే అవన్నీ అవకాశాలు ఉండగా మీరు ఎందుకు చేసుకోలేకపోతారు? కొంచెమైనా ఇప్పటికైనా ఆలోచించండి దిమాగ్ బట్టి. మీకు అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ మీరు కష్టపడితే దొరుకుతాయి. అంటే మీకు వెతకాలనే ఆలోచన ఉంటే, మనసు పెట్టి ఆలోచిస్తే దొరుకుతాయి. వెతకడానికి శాత కాదు, లేదా క్రియేట్ చేసుకోమని చెప్తే క్రియేట్ చేసుకోవడానికి కూడా శాత కాదు. సో ఎందుకు పనికి వస్తారో నాకు అర్థమే కాదు. సో ఇప్పటికైనా మారండి. సో క్రియేట్ చేయండి. క్రియేట్ చేయడం శాత కాకపోతే వెతకండి. వెతికితే ఈజీగా దొరుకుతాయి. చెప్పాను కదా, ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫేమస్ వెబ్సైట్ గురించి వీడియో చేశాను కదా, ఆ వెబ్సైట్స్ ఏంటిగా తెలుసుకొని వెళ్ళి అందులో గెలకండి. అండ్ ఎవరెవరు యూట్యూబ్లో చాలామంది బ్యాక్గ్రౌండ్స్ అప్లోడ్ చేస్తారు, ప్యాక్స్. సో ఆ ప్యాక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ప్యాక్స్ వాళ్ళే చేయండి అని మీరు అనుకుంటే, మీరు క్రోమ్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి, ఫేమస్ వెబ్సైట్ అందుకోసమే గుర్తుపెట్టుకోవాలి. రోజు చెక్ చేసుకుంటూ ఉంటే కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. మీరు వాటిని యూజ్ చేసుకొని ఎక్కడ కూడా లేని క్రియేటివిటీ మీకు చూపించుకోవచ్చు. సో అది గైస్, ఈ వీడియోలో మీకు పిఎన్జీ ఫైల్స్ అవి ఇవి అడుగుతారు. పిఎన్జీ ఫైల్స్ కాదు, ఫస్ట్ నీ మెథడ్లో ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే నీకు ఎడిటింగ్ థాట్స్ ఉండాలి, అవే మెయిన్ ఇంపార్టెంట్. పిఎన్జీ లేకుండా ఎడిటింగ్ చేయొచ్చు మనం యాప్స్ యూజ్ చేసి. సో దట్ ఈస్ ద పాయింట్ అవుట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిక్సార్ట్ యాప్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం ఏ పిఎన్జీ కూడా నేను ఇక్కడ యూజ్ చేయడం లేదు. క్రోమ్లో కానీ ఏ పిఎన్జీ కానీ సింపుల్గా ప్లేస్టోర్లో ఉన్న పిక్సార్ట్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో అది ఇప్పుడు ఓపెన్ చేసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. సో పిక్సార్ట్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆన్ చేసే ఉంది, అదైతే లోడింగ్ అవుతుంది. కమాన్, లెట్స్ గో. ఓపెన్ అవ్వు. ఓకే, మనకి ఇంకా లాగిన్ వస్తుంది. స్కిప్ చేస్తున్నా. అండ్ యాడ్ ప్లే అవుతుందా? స్కిప్ చేసిన తర్వాత ఓపెన్ అయింది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత, ఇది నేను ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇది న్యూ వర్షన్. ఇది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సో నా మొబైల్లో ఉన్న ఫొటోస్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక కలర్ తీసుకుంటా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఒక వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి దీన్ని క్రాప్ చేద్దాం. అంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం క్రాప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అవుట్. అంటే మనకి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు బర్త్డే బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నావు. సో ఏ సైజులో తయారు చేసుకోవాలనుకుంటున్నావో మెయిన్ పాయింట్. సో ఫస్ట్ టైం మనం మీకు బ్యానర్ అవుట్పుట్ ఎలా ఉంటుందనేది మీ మైండ్లో రన్ అవ్వాలి, మీకు ఐడియా ఉండాలి. ఎడిటింగ్ అంటే అంత గ్రిప్ ఉండాలి మరి. సో అందుకోసమే ఇక్కడ నువ్వు సైజ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 3:2 ఉందిగా, సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఓకే, మనకి సైజ్ వచ్చేసింది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మనం ఈ డ్రా టూల్ ఉందిగా, డ్రా టూల్లో బ్రషెస్ యూజ్ చేసి మనం మోడిఫై చేసుకోవచ్చు. చాలా రకాల బ్రషెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా నేను ర్యాండమ్గా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ చెప్తా అని అనుకున్నాను. దానికోసం ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకి యాడ్ అ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇందులో మనకి కొన్ని వెబ్సైట్ అటాచ్ అయి ఉంటాయి. సో అందులో నుండి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ నేచర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఫెల్లింగ్ కూడా నాకు రాదు, నేచర్ ఫెల్లింగ్ ఏదో టైప్ చేస్తున్నాను నేనైతే.
NA కావచ్చు. ఇక్కడ ఉంది నేచర్ అని టైప్ చేసినాం. సో మనకి 3 వెబ్సైట్ అంటే 2 వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పిక్సార్ట్, షట్టర్స్టాక్, అన్ఫ్లాష్ 3 ఉన్నాయి. సో మనకి షట్టర్స్టాక్ అనేది ఓపెన్ కాదు, ఎందుకంటే అన్ని లాకే ఉంటాయి అందులో. సో ఇక్కడ అన్ఫ్లాష్ మీద క్లిక్ చేయండి, మనకు సర్చింగ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చేసినాయి. సో నేను నేచర్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేస్తే ఈ విధంగా వచ్చేసినాయి. మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కింద ఓకే అయింది, అది పైన యాడ్ పైన క్లిక్ చేస్తున్నా. సో అది డౌన్లోడింగ్ అయితే అవుతుంది. సో అయింది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. దీన్ని జూమ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో స్క్రీన్ ఫిట్ చేశాను. చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఓకే కొట్టాను, రైట్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఏం చేస్తున్నాను అంటే బ్లర్ చేస్తున్నాను. సో ర్యాండమ్గా క్రియేట్ చేస్తున్నాను అని ఫస్టే చెప్పిన మీకు. సో మనకు నచ్చినట్టు కలర్స్ ఇవ్వాలంటే డ్రా టూల్లోకి వెళ్ళి బ్రష్ అందుకొని అంత రుద్దాలి, అంటే మనకి ఏ కలర్ ఎక్కడ రావాలని అంత రుద్దాలి, ఇంకా మిక్సింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ర్యాండమ్గా చేస్తున్నా కాబట్టి నేను బ్రష్ యూజ్ చేయడం లేదు, డ్రా టూల్లోకి అయితే వెళ్ళడం లేదు. ఇదేంటి ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఉంటుంది మనకి. బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బ్లర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాని మీద క్లిక్ చేసి బ్లర్ స్ట్రెంత్ అనేది చూడు నేను పెంచుతున్నా. టోటల్గా మనకి ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. నేను ఒక 79 దాకా పెంచేసిన తర్వాత రైట్కి ఇస్తున్నా. చూడండి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది అక్కడ. సో మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, అది మన ఇష్టము. మళ్ళీ బ్లర్ కావాలంటే మళ్ళీ బ్లర్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ క్లిక్ చేస్తే మనకు బ్లర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ తయారైపోయింది కదా. సో ఇందులో మనకి ఏదైనా డిజైన్స్ కావాలంటే, సో నేను ఆల్రెడీ పిక్సార్ట్లో ఏ విధంగా బ్యాక్గ్రౌండ్స్ తయారు చేయాలో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు కూడా టోటల్గా చెప్తాను, ఇప్పుడేం నేను మిస్ చేయను, ఈ వీడియోలో కూడా కంప్లీట్గా చెప్తాను. బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలనుకుంటున్నారు అది ప్లస్ పాయింట్. సో కింద మనకి గ్రాస్ లాంటివి రావాలంటే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్టిక్కర్ అని ఉంటుంది ఆప్షను, ఎక్కడున్నది ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో ఉన్న స్టోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు గ్రాస్ అని టైప్ చేయండి. స్పెల్లింగ్ కూడా మనకి రాదు. ఓకే రైటా కరెక్టా? ఓకే రైట్ అనుకుంటా, టైప్ చేసినాము. సో గ్రాస్ PNG అని మనకు వచ్చేస్తుంది. సింపుల్గా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి లేదా యాడ్ చేసుకోండి. ఓకే, సో దీని ఇట్లా కొంచెం పెద్దగా వేసి మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నగా కావాలంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పైన లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. సో ఇట్లా డూప్లికేట్ మీద క్లిక్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ వాల్పేపర్ నేచర్ వాల్పేపర్ అయితే వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా నీకు? ఉంటే ఆలోచించు. మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేసి నాకేం కావాలంటే ఇంకా బెలూన్స్ కావాలి. సో సెర్చ్ బార్లో బెలూన్స్ కొట్టు, బర్త్డే బెలూన్స్ అని కొట్టు. ఇవంతా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని తర్వాత పిక్సెల్ ల్యాబ్లో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే పిక్సెల్లో మనకి స్టోర్ ఉంది, స్టోర్లో చాలా ఉంటాయి, చాలా దొరుకుతాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెలూన్స్ అనేవి వచ్చేసినాయి, వాటి మీద క్లిక్ చేసిన ఇక్కడ మీకు ప్రీమియం అయితే ఓపెన్ కావు. సో ఈ ప్రీమియం అయితే మనకు ఓపెన్ కావు, ఫ్రీగా ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఈ బెలూన్స్ వచ్చేసినాయి కదా. సో బెలూన్స్ నేను ఇది డూప్లికేట్ చేస్తాను రెండుగా. సో ఒక బెలూన్ వచ్చేసి ఈ ప్లేస్లో పెడుతున్నా. అంతా మీ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి రాండమ్గా వేయడానికి మాత్రమే నేను ఇది చూపిస్తాను. ఈ ప్లేస్లో పెట్టి కింద కొంచెం ఎరేస్ చేయాలనుకుంటున్నా. పైన ఎరేస్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఎరేస్ మీద సెట్టింగ్స్ అనేవి హార్డ్నెస్ 0 పెట్టి సైజ్ పెంచుకొని సో ఈ విధంగా ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, ఎరేజ్ చేసిన తర్వాత ఒకసారి రైట్కి ఇచ్చేసి ఇంకా పూర్తిగా ఓకే కావాలంటే మనం ఒపాసిటీ తక్కువ పెట్టుకొని అందులో పెట్టుకోవచ్చు. అట్లా కాదంటే ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ మోడ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, సో మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో నేను నార్మలే ఉంచేసాను, కాకపోతే నేను ఒపాసిటీ అనేది తక్కువ పెడతాను. ఓకే, సో ఈ విధంగా చూడండి ఇక్కడ పెడుతున్నాను. అండ్ కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకా వేరే కాడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పెట్టేశాను. సో పిక్సార్ట్లో ఉన్న మైనస్ పాయింట్ అంటే ఇదే, ఒక లేయర్ జరిగితే ఇంకో లేయర్ జరుగుతుంది. సో అందుకే లేయర్ 2 ఉన్నదే నేను ప్రిపేర్ చేస్తాను. పిక్సెల్ ల్యాబ్లో లేయర్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో ఒకే దాంట్లో ఇట్లా, సో అదే అన్నమాట. సో ఇక్కడ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టండి, ఎక్కడ నీట్గా ఉంటే అక్కడ పెట్టండి అంతే.
ఎగ్జాంపుల్కి ఇది ఈ మూలకు పెడుతున్నా అండ్ రొటేట్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం ఇట్లా. సరే నేను ఇది స్ట్రైట్గానే పెడుతున్నా ఈ విధంగా పెట్టేసి ఇంకా మనకు బర్త్డే ఎవరిది ఉంటే వాళ్ళ ఫోటో కూడా ఇలా యాడ్ చేసుకొని మీరు అంతా ఫినిషింగ్ చేయొచ్చు ఇక్కడనే. అండ్ ఓకే చేస్తున్నా. ఇంకా ఓకే చేసినాక ఇంకేం ఐటమ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. కేక్. ఓకే, స్టిక్కర్లోకి వెళ్ళి కేక్ అని టైప్ చేద్దాము. ఇంకేమైనా ఐటమ్స్ నాకైతే సడన్గా గుర్తుకు రావట్లేదు బర్త్డేకి ఏమేమి యూజ్ చేస్తారు. కేక్ ఫిల్లింగ్ కూడా రాదు మనకి. ఓకే, రైట్ అనుకుంటా. ఓకే, సింపుల్గా ఏదో ఒక కేక్ అయితే యాడ్ చేద్దాం మనకి. ఓకే, ఇక్కడ ఉంది కేకు, దాని మీద క్లిక్ చేస్తున్నా డౌన్లోడ్ అవుతుంది, యాడ్ అయిపోయింది. వావ్, కేక్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో మనకి వీటికి సెట్టింగ్స్ కూడా ఉంటాయి మీకు. కేక్ అయితే కలర్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంది బ్రైట్నెస్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, సాచురేషన్ కావచ్చు. హెచ్యూ చేంజ్ చేయకండి, ఎందుకంటే కలర్స్ అనేవి పూర్తిగా చేంజ్ అవుతాయి. సో అట్లా కాకుండా ఇక్కడ ఇంకేముంది, ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనకి, ఏమని కాదు కానీ ఇక్కడ దీనికి షాడో కూడా ఎనేబుల్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. షాడో ఎనేబుల్ చేసిన నేను, అంటే షాడో పైన క్లిక్ చేసి షాడో వచ్చేస్తుంది. ఇక్కడ షాడో బ్లర్ రేడియస్ చూసుకోవచ్చు మనం. చూడండి, కేక్కి షాడో వచ్చేసింది. బ్లర్ రేడియస్ పెంచితే ఈ విధంగా ఉంటుంది, తగ్గిస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది షాడో ఓపాసిటీ అనమాట. చూసారా, షాడో ఇస్తే లుక్ వస్తుంది. తర్వాత ఇది షాడో పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి ఇది అనమాట. సో పిక్సెల్ ల్యాబ్లో చూస్తున్నాను, పిక్సెల్ ల్యాబ్లో ఉన్నట్టే ఇందులో కూడా ఉన్నాయి. తర్వాత షాడో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షాడో కలర్ బ్లాక్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి బ్లాక్ ఏం చేసేయండి. ఓకే, ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెట్టేసండి. ఓకే, మీరు టెక్స్ట్ ఎక్కడ రావాలి, మనకి బేబీ అంటే బర్త్డే ఎవరిది, వాళ్ళ ఫోటో ఎక్కడ రావాలి, ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్నీ మనం బ్యానర్ మొత్తం మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ కావాలి. సో ఫస్టే అంతా ఫిక్స్ అవ్వాలన్నమాట. మరి ఎడిటింగ్ అంత సింపుల్ కాదు మరి. సో అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసిన. నీకు థాట్స్ ఏమైనా వస్తున్నాయా, ఇంకేమైనా వెరైటీగా చేస్తావా, ఎట్లా ఫోటో యాడ్ చేద్దామా, లేదా ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టిక్కర్ మీద యాడ్ చేసి ఇంకేమైనా పిఎన్జీ సెర్చ్ చేసి యాడ్ చేయొచ్చు. అది నీ ఇష్టము. ఇంకా ఏమున్నాయి ఇంకా చూద్దాము. ఇలా బర్త్డే అని టైప్ చేద్దాం, ఏమన్నా వస్తాయేమో. ఈ ఫైర్ వర్క్స్ ఉన్నాయి కదా, రైట్, మర్చిపోయినా నేను. సో ఫైర్ వర్క్స్ ఇక్కడ ఒక పిఎన్జీ ఉన్నది. యా, సో ఇది ఇక్కడ యాడ్ చేసిన. చూడండి, నేను లేయర్స్ అనేవి ఇంకా ఓకే చేయలేదు. లేయర్స్ అంటే ఇక్కడ కేక్ ఉంది కదా, ఆ కేక్ లేయర్ ఒకటి ఉంది. సో నేను ఇది మూవ్ డౌన్ క్లిక్ చేసి బ్యాక్ కేకుకు వెనుకకి వెళ్ళిపోయింది ఇది. సో అట్లా. సో తర్వాత ఒపాసిటీ తక్కువ పెట్టుకోవచ్చు, వీటి లోపల కలిసిపోతాయి. కావాలంటే ఎరేజ్ తీసుకొని ఇట్లా సరౌండింగ్ అంతా మనం ఎరేజ్ చేసుకోవచ్చు, అంటే మనకు అవసరం లేని కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏ చోట కావాలంటే ఆ చోట పెట్టుకోవచ్చు. కంపోజిషన్ అంటారు దీన్ని. ఓకే, సో తర్వాత ఓకే చేస్తున్నాం. ఇంతే కాకుండా ఇప్పుడు ఫైనల్గా ఓకే అయింది. తర్వాత ఇక్కడ ఇంతే కాకుండా ఇక్కడ లెన్స్ ఫ్లేర్ ఓకే చేస్తే లెన్స్ పిక్సార్ట్లో చాలా బాగుంటాయి ఇవి. సో మనం ఇవి యూజ్ చేసి మోడిఫై కూడా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఎగ్జాంపుల్కి నేను ఒకటి ర్యాండమ్గా యాడ్ చేసి మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. సో లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో అది మన ఇష్టము. సో ఇట్లా తింపుకోవచ్చు దీన్ని ఇట్లా. సో ఈ విధంగా ఉన్నది. ఓకే, బాగుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆడ పెట్టేసిన అంతే. ఓకే, మళ్ళీ ఫైనల్గా ఓకే చేసిన. ఇక ఈ తర్వాత కూడా మీకు ఒక లాజిక్ ఉంటుంది. ఇక్కడ ఓకే అయింది. ఇక్కడ బ్రషెస్ ఉంటాయి చూడు, అవి మ్యాజిక్ బ్రష్ అనమాట. ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేయండి. ఇదంతా ఇంటర్నెట్ ఉండాలి మీకు, ఇంటర్నెట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది ఇందులో ఉన్న స్టిక్కర్స్ కానీ ఏమైనా కానీ. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ కలర్లో బెలూన్స్ వస్తాయి. ఫస్ట్ బ్రష్ అదే ఉంది చూడండి, ఇలా డ్రా చేస్తుంటే వస్తుంది. సో ఎంత ముద్దుగా వచ్చినాయి. సో మీ రిపబ్లిక్ డే నాడు ఇట్లా యూజ్ చేసుకునే అవకాశం ఉండే కానీ. సో ఇవి కూడా ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. బర్త్డే ఎడిటింగ్కి మన గోల్డ్ పేపర్స్ వస్తున్నాయి. సో మనం ఇట్లా డ్రా చేసిన కొద్దీ వస్తుంటాయి. సో నేను బ్యాక్ వెళ్తున్నా. కావాలంటే సైజు కూడా చిన్నగా పెట్టుకోవచ్చు, ఒపాసిటీ కూడా తక్కువ పెట్టుకొని ఇట్లా డ్రా చేయొచ్చు. ఒపాసిటీ తక్కువ పెడితే లోపల. సో ఆ విధంగా డ్రా చేసుకో, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో అర్థమైందా? అండ్ ఇక్కడ మళ్ళీ జెండా కలర్ అంటే ఇండియన్ ఫ్లాగ్ కలరే ఉన్నాయి ఈ బ్రషెస్. ఆ లోడింగ్ అవుతుంది ఆ బ్రష్, అందుకని మనకు సమయం అనేది పడుతుంది. ఓకే, లోడింగ్ అయిపోయింది. సెట్టింగ్స్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట అవి. సో ఒపాసిటీ తక్కువ పెడితే మనకి లోపల కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. ఓకే,
ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను పాత వీడియోలో చెప్పిన, మళ్ళీ కూడా ఇందులో చెప్తున్నా ఇంకా మీకు. సరే, ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయిగా, ఈ లైట్స్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేస్తాయి. సో మనకి ఎక్కడ ఇవ్వాలనేది మనకు ఐడియా ఉండాలి. సో అక్కడ నేను 2 సార్లు ఇచ్చేసిన. తర్వాత ఇక్కడ బర్త్డే పేపర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బ్రష్తోని. చూడండి, ఇలా డ్రా చేస్తే బర్త్డే పేపర్స్ వస్తున్నాయి. సో అట్లా అండ్ చాలా బ్రష్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితోటి మనము చాలా బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది. ఫోటోషాప్లో కూడా అంతే, బ్రష్ తోటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కస్టమైజ్ చేస్తారు. ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, ఫైర్ వర్క్స్ చూడండి, ఇలా డ్రా చేస్తే ఫైర్ వర్క్స్ వచ్చేసింది. సో మనకు ఫోటో ఎక్కడ వస్తుంది, టెక్స్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనం కస్టమైజ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి, మీరు ట్రై చేయండి సింపుల్గా మీకు అర్థం కావడానికి. ఇక్కడ కూడా మనకు బర్త్డే పేపర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఓకే, చాలా ఎక్కువైపోయింది. ఇక చాలా లైట్స్ ఉన్నాయి, లైటింగ్ చితకొక్క చిలుకలు ఉన్నాయి. సో ఈ కలరింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి, అంటే మనకి స్మోక్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. వాటిని యూజ్ చేసి కూడా మనం ఇక చూడండి నేను డ్రా చేస్తాను. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ పిఎన్జీస్ యాడ్ చేయకముందు. సో ఇట్లా కస్టమైజ్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంటుంది. సో ఒపాసిటీ తక్కువ పెట్టి ఇట్లా డ్రా చేస్తే సో వస్తున్నాయా లేదా. సో ఓకే ఉండని, ఇక సరిపోద్ది. ఓకే కొడుతున్నా, ఫైనల్గా రైట్కి ఇచ్చేస్తున్నా. రైట్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇటు యాడ్ అయినా పిక్సెల్ ల్యాబ్లో యాడ్ అయినా. సో ఫైనల్గా ఇంకేం నాకు థాట్స్ వస్తలేవు ఫ్రెండ్స్. మనకు వచ్చే థాట్స్ నుండి మనం ఐటమ్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఫైనల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సేవ్ చేసి ఫోటో అండ్ టెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్లో వేస్తాను. ఇందులో కూడా అవి వేయచ్చు, బట్ నా సజెషన్ ప్రకారం మీరు టెక్స్ట్కి పిక్సెల్ ల్యాబే యూజ్ చేయండి, ఎందుకంటే క్వాలిటీగా వస్తుంది, అవుట్పుట్ కూడా క్వాలిటీ వస్తుంది. అందుకోసం ఈ ఫోటోని నేను ఇప్పుడే సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఐఎమ్ జస్ట్ పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో మనకి రీసెంట్గా ఏదో ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ని డిలీట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి యూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ యూజ్ చేసి ఇప్పుడు పిక్చర్లో వేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేసిన తర్వాత అండ్ స్నాప్సీడ్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇంకా పిక్సర్లో కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అది చెప్పలేదు నేను, అంటే ఇప్పుడు పర్వాలేదులే, మనం బ్రైట్నెస్ కలర్స్ అవన్నీ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో ఒక మ్యాజిక్ టూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది. చూడండి, ఇలా బ్రైట్నెస్ అంటే బ్రైట్నెస్ తక్కువ పెడితే ఈ విధంగా ఉంటుంది. బ్రైట్నెస్ తక్కువ పెట్టినప్పుడు కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోవాలి, ఇక్కడ కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా పెట్టినప్పుడు లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదంతా మీరు స్నాప్సీడ్లో కూడా వేసుకోవచ్చు, అంటే తర్వాత కూడా స్నాప్సీడ్ తీసుకెళ్తే తప్పేముంది, ఏం లేదు కదా. సో ఓకే, నేను ఫోటో అయితే శాంపిల్గా యాడ్ చేస్తాను. ఎవరిది యాడ్ చేయాలి ఫోటో? సరే, మన దగ్గర ఉన్న ఫొటోస్ యాడ్ చేద్దాం, తప్పేముంది. ఇక్కడ పిఎన్జి అండ్ ఎంబి అంటే మనం సేవ్ చేసుకున్న ఫొటోస్. ఓకే, ప్రభాస్ అన్న ఫోటో యాడ్ చేద్దాం, మన దగ్గర ఉంది కదా. ఓకే, ఎస్, ఇక్కడ యాడ్ చేసాము. లేదా మీరు పిఎస్సిసి యాప్ యూజ్ చేసి అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఫోటోను మంచిగా మోడిఫై చేసుకోవడానికి. సో ఫోటోను పిక్సెల్ ల్యాబ్లో హైలైట్ చేయడానికి ఏం లేదు, లైట్గా బ్రైట్నెస్ పెంచండి, డార్క్ ఉంటే కాంట్రాస్ట్ కూడా లైట్గా పెంచండి, అంతే. ఫోటో వైట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏమిస్తే మనం షాడో ఇచ్చవచ్చు. షాడో ఇచ్చిన తర్వాత షాడో ఒపాసిటీ తక్కువేనంటే ప్లస్ మీద క్లిక్ చేసి లాస్ట్ బార్లో మనకి కలర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో ఎంత కావాలంతా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే కొడితే మనకి బ్రైట్నెస్ షాడో అనేది వచ్చేస్తుంది. తర్వాత బ్లర్ రేడియస్ కావాలంటే 0 వేసుకోవచ్చు, అండ్ ఆఫ్సెట్ ఎక్స్ ఆఫ్సెట్ వై అని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. షాడో కోసం సెట్టింగ్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోటో వెనకాల చూడండి, షాడో అవుట్ జరుగుతుంది. సో ఇలా సెట్ చేయడం వల్ల సో షాడో వచ్చిందా లేదా, సో లుక్ అనేది చేంజ్ అవుతుంది షాడో ఉండడం వల్ల. ఓకే, దట్స్ ఆల్. ఓకే, నేను సింపుల్గా ఒకటే ఫోటో యాడ్ చేసిన పిక్సెల్ ల్యాబ్లో, అంతా ఏం చేయలేదు. తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకుంటున్నా. సో టెక్స్ట్ హ్యాపీ బర్త్డే పిఎన్జీ అనేది చాలా వెబ్సైట్లో ఉంటే పిఎన్జీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు సరే రాద్దాం, ఏం రాద్దాము బాస్, ఇప్పుడే రాయాలా, రాసి పెట్టుకుంటే అయిపోవు. స్పాట్లో ఈ వీడియో చేస్తున్నా, నేనేం ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడే రికార్డ్ ఆన్ చేసి అంతా కంప్లీట్గా చదువుతున్నా, రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సరే ఇప్పుడు రాద్దాం, ఏముందైనా ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, 1 జనవరి 2023 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
కోరుకుంటూ. సరే ఈ స్టెప్లో అరే మళ్ళీ కట్ అయిపోయింది. ఓకే వచ్చేసింది. ఈ స్టెప్లో ఇది చాలు. ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకో టెక్స్ట్ కూడా రాస్తా. దీన్ని కాపీ తీసుకొని నీకు హృదయపూర్వక. ఓకే హృదయపూర్వక ఒక స్టెప్పు. ఇంకోటి కూడా తీసుకుంటా. పుట్టినరోజు అనేది సో ఇది ఇంకో స్టెప్ తీసుకున్నాను కదా. మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకుంటాను అంటే ఇంకో టెక్స్ట్. ఓకే సో నేను ఇక్కడ షార్ట్ కట్ పెట్టుకున్న ఎస్కే అని కొడితే శుభాకాంక్షలు అని వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఏ ఫాంట్ ఇవ్వాలనేది మీ టాలెంట్ యూజ్ చేయండి. సో ఇక్కడ నేను నార్మల్గా అవుట్పుట్ అంటే ఫినిషింగ్ చేయాలి కాబట్టి టకటక వేసేస్తున్నా. రామభద్ర తీసుకుంటాను. ఇంకేం తీసుకుంటాం, రామభద్ర తీసుకున్న తర్వాత టెక్స్ట్ హైలైట్ ఏంటంటే రెడ్ కలర్ ఇస్తాను నేను ఎప్పుడు. అంటే మన రెడ్ కలర్ ఇస్తా అంటే బ్యాక్గ్రౌండ్ బట్టి మనం కలర్ ఇవ్వాలి అంతే. ఓకే ఇదేంటి ఓకే తర్వాత మనం స్ట్రోక్ షాడో ఎనేబుల్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత స్ట్రోక్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేసి వైట్ కలర్ ఇచ్చేసినాం. లుక్ వస్తుంది మన టెక్స్ట్కి అనేది లుక్ వస్తుంది. తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో చూసుకొని ఆ తర్వాత లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ స్పేసింగ్ ఎంత కావాలి. ఓకే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నీకు హృదయపూర్వక. ఇక్కడ ఈ స్టైలే దీనికి అప్లై చేద్దాం. ఈ స్టైల్ సేవ్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీకు హృదయపూర్వక అనేది స్టైల్ అప్లై చేస్తాను నేను. ఏది మై స్టైల్స్లో పోయి స్టైల్ అప్లై చేస్తే నీకు హృదయపూర్వక పుట్టినరోజు. దీనికి కూడా మనకు ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కలర్స్ మీ ముందు ఇవ్వాలంటే నాకు సమయం కుదరదు. ఓకే ఇక్కడ ఏమన్నా ఓకే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ ఒక స్టైల్ అయితే అప్లై చేస్తే ఒక పని అయిపోతుంది. ఈ స్టైల్ అప్లై చేసిన ఇది ఎక్కడ ఒక క్రాస్ తిరుగుతుంది. దీనికి తెలుగు ఫాంట్ అప్లై చేసి లేదు. నేను తెలుగు ఫాంట్ ఒక మంచిది అప్లై చేస్తే శుభాకాంక్షలు ఆత్రేయ. ఓకే గిడుగు. ఒకసారి ట్రై చేద్దాము. ఇది క్రాస్ ఉంది, ఇటాలిక్ ఎవరో చేశారు. శుభాకాంక్షలు. ఓకే పుట్టినరోజు హైలైట్ అయింది. శుభాకాంక్షలు. ఓకే ఇంకా మనకి మన డెకరేషన్ మీద అదే మనకి కస్టమైజ్ చేసుడు మీద ఆధారపడి ఉంటుంది. కేక్ కనిపించకుండా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకు టెక్స్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు టెక్స్ట్ను హైలైట్ చేయాలి. కేక్ ఫోటో ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అన్నీ చూసుకోవాలి. మన బ్యానర్ ఎడిటింగ్ అంటే మరి సింపుల్ కాదు. అర్థమైందా? ఓకే ఆ తర్వాత కింద ఏమన్నా డిజైన్స్ పెడతావా ఇంకా పెట్టుకోవాలి నీ ఇష్టం. ఫైనల్గా మీకు అవుట్పుట్ వచ్చిందా డిజైన్ కూడా పెట్టేసి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు డిజైన్కి ఎక్కడికి పోవాలి నేను? ఇది యాడ్ చేసేద్దాం అంతే. యాడ్ అయిపోతే ఒక పని అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా బాక్స్ మిడిల్ లైన్స్ పిఎన్జీ లైన్స్. ఓకే భయ్యా ఇక్కడ ఒక డిజైన్ వచ్చేసింది గోల్డ్ కలర్లో ఉన్న పిఎన్జీ ఇది. సో ఇది ఇక్కడ పెడుతున్నా. ఖతం హోగయా బర్త్డే ఎడిటింగ్ ఖతం హోగయా. ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకో. మీకు బార్డర్ కావాలంటే పిక్సెల్లో చేసుకోవచ్చు లేదా పిక్సెల్ ల్యాబ్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు. బార్డర్కి కలర్ కావాలంటే గ్రేడియంట్ కావాలన్నా ఏది కావాలన్నా నువ్వే డిసైడ్ చేసుకో. కలర్ ఇచ్చుడు అలవాటు చేసుకో. మరి ఎడిటింగ్ అంటే సింపుల్ కాదు. ఓకే సో ఉంచితే నీకు నచ్చితే సెట్ చేసుకో బ్యానర్, లేకపోతే అదే ఇక్కడ మ్యాగ్నెట్ ఆన్ చేస్తావు. ఓకే పర్ఫెక్ట్. తర్వాత అన్నిటికీ లాక్ అయితే వేసుకుందాం మనం. ఓకే తర్వాత ఈ బార్డర్కి కూడా మనకి ఏమైనా షాడో కావాలంటే ఎనేబుల్ చేసుకో. ఎనేబుల్ చేసుకున్న తర్వాత చూడడానికి బాగుందంటే ఉంచుకో. ఇంకేమైనా బార్డర్ అవసరం లేదంటే తీసుకోవాలి నీ ఇష్టం. సో ఇప్పుడైతే సింపుల్గా షేర్ బటన్ మీద క్లిక్. ప్రాజెక్ట్ కూడా సేవ్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది పిక్సెల్ ల్యాబ్లో. అంటే టెక్స్ట్ ఏమైనా తప్పులు వచ్చినా ఏమైనా. సో అందుకోసం ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏదైనా నేమ్ టైప్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీరు అల్ట్రాలో పెట్టుకోండి. ఇక్కడ పిఎన్జీలో పెట్టుకుంటే క్వాలిటీ మంచిగా వస్తుంది. సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో అది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా మీకు క్వాలిటీ ఎట్లా ఉన్నదో చూపిస్తాను. నేను ఇక్కడైతే ఏ పిఎన్జీ మాత్రము గూగుల్ నుండి యూజ్ చేయలేదు. అది అయితే మీరు అర్థం చేసుకున్నారా? ఏ పిఎన్జీ జస్ట్ ఈ డిజైన్ మాత్రమే నేను అందుకెళ్ళి యాడ్ చేసిన. మిగతా అన్ని పిక్సార్ట్లోనే చేసేసిన. ఒక్క పిఎన్జీ కూడా నేను గూగుల్ నుండి యూజ్ చేయలేదు. దట్ ఈస్ ద ఎడిటింగ్ స్కిల్స్. పిఎన్జీ ఫైల్స్ ఇవ్వండి అని సావా దొబ్బుతారు. సో మీకు మైండ్లో ఎడిటింగ్ చేయాలంటే పిఎన్జీ ఫైల్స్ ఉరికత్తాయి ఆటోమేటిక్గా. మీకు సెర్చ్ చేస్తా అంటే మీకు తప్పని ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి.
ఓకే, సేవ్ అయిపోయిందా? సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాలి కదా మీకు. సో రీసెంట్గా ఏమైనాయి మనకి, ఓకే 7.96 MB వచ్చింది, అంటే 8 MBలోకి వచ్చేసింది. ఇక్కడ స్టార్టింగ్లో మీకు కనిపిస్తుందా? జూమ్ చేసి చూపించాను ఈకో. సో ఇది ఓపెన్ చేస్తున్నాను, చూడండి బ్యానరు ఎంతో హెచ్డి క్వాలిటీ వచ్చిందో చూసుకోవచ్చు మీరే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో బర్త్డే బ్యానర్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి అని సావదుబ్బుతురు. సో ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు నా ఇంటెన్షన్, నా స్ట్రెస్ మొత్తం అర్థం అవ్వాలని వీడియో ఈ విధంగా రికార్డ్ చేయడం జరిగింది. తప్పుగా ఎవరు అనుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్తో మీ ముందుంటా. మీ అంజిత్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఓకే బాయ్. సో నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం.